ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జికే. అందరికీ నమస్కారం అండి. లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లు కూడా తెలియజేయండి. ఈ వీడియోలో మనం జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ డిఆర్హెచ్పి విషయాల గురించి మాట్లాడుకుందాం. జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ కి ఎందుకు వస్తుంది, కంపెనీ ప్రాఫిటబుల్ గా ఉన్నప్పటికీ ఐపీఓ అవసరం ఎందుకు వచ్చింది, ప్రమోటర్స్ ఎవరు, షేర్ హోల్డింగ్స్ ప్యాటర్న్ ఎలా ఉంది, డెట్, స్పెక్ట్రమ్ లైబిలిటీ, క్యాపెక్స్, రిస్కులు ఏంటి, ఇన్వెస్టర్ గా మనం ఏ విషయాలు జాగ్రత్తగా చూడాలి, ఇవన్నీ ఈ వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడు. మొదటిగా జియో ప్లాట్ఫామ్స్ బ్యాక్గ్రౌండ్ గురించి వెళ్దామండి. 1973 లో ధీరుభాయ్ అంబానీ గారు తన పెద్ద కుమారుడైన ముఖేష్ అంబానీ గారితో కలిసి మైన్లాన్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించారు. తర్వాత అదే కంపెనీ భారత్ లో అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ లో ఒకటిగా ఎదిగి నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం హైడ్రోకార్బన్స్, రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, రెన్యూబుల్స్, రీటైల్, డిజిటల్ సర్వీసెస్ లాంటి అనేక రంగాల్లో ఉంది. ఇప్పుడు ఆర్ఐఎల్ తన డిజిటల్ బిజినెస్ లో చాలా ముఖ్యమైన భాగమైన జియో ప్లాట్ఫామ్స్ ను ఐపీఓ ద్వారా పబ్లిక్ మార్కెట్ ఇచ్చడానికి సిద్ధమవుతుంది. అసలు ఈ రిలయన్స్ జియో ఎలా ప్రారంభమైంది? రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ అంటే ఆర్జేఎల్ 2015 డిసెంబర్ 2027 ప్రారంభమైంది. 2016లో జియో టెలికాం మార్కెట్ లోకి వచ్చి ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో అతిపెద్ద భారీ మార్పులను తీసుకొచ్చింది. చౌక డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్, 4G ఎక్స్పాన్షన్స్ ద్వారా జియో చాలా తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా పెద్ద కస్టమర్ బేస్ ని సంపాదించింది. ఈ ఆర్జేఐఎల్ అనేది జియో ప్లాట్ఫామ్స్ యొక్క సబ్సిడరీ. జియో ప్లాట్ఫామ్స్ ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ కంపెనీ. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇండియా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ని డ్రైవ్ చేయడం. జియో ప్లాట్ఫామ్స్ తన డ్రాఫ్ట్ రెడ్ హైరింగ్ ప్రాస్పెక్ట్స్ డిఆర్హెచ్పి ని సెబీ వద్ద ఫైల్ చేసింది. అందుకే మార్కెట్ లో ఈ ఐపీఓ పై భారీ చర్చ జరుగుతుంది. ఈ ఐపీఓ లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ. అంటే ఈ ఐపీఓ లో ఆఫర్ ఫర్ సేల్ లేదు. దీని అర్థం మన ప్రమోటర్ గానీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ తన షేర్స్ ని అమ్మటం లేదనమాట. ఐపీఓ ద్వారా వచ్చే మనీ నేరుగా కంపెనీలోకి వెళ్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఫ్రెష్ ఇష్యూ అంటే కంపెనీకి ఫ్రెష్ క్యాపిటల్ వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జియో ప్లాట్ఫామ్స్ లో పెద్ద గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఉన్నప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మాత్రమే సోల్ ప్రమోటర్ గా ఉంది. ఆర్ఐఎల్ దగ్గర 593.78 crore ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. ఇది ప్రీ ఇష్యూ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ లో 66.43% వాటా అన్నమాట. ఈ డిఆర్హెచ్పి డేటా ప్రకారం జియో ప్లాట్ఫామ్స్ కు మొత్తం 105 షేర్ హోల్డర్స్ ఉన్నారు. మేజర్ టాప్ 10 షేర్ హోల్డర్స్ విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ కి 66.43% ఉంది. అదేవిధంగా జాదు హోల్డింగ్స్ అంటే మన మెటా అఫిలియేట్ వారికి 9.98% ఉంది. గూగుల్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్సి వారికి 7.73%, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సౌదీ అరేబియా 2.31%, అమెరికాన్ ఏషియా హోల్డింగ్స్ 2PT లిమిటెడ్ అంటే కేకేఆర్ అఫిలియేట్ 2.31% ఉంది. అదేవిధంగా విస్తా ఈక్విటీ పార్ట్నర్స్ అఫిలియేట్ 2.31%, సిల్వర్ లేక్ అఫిలియేట్ 1.88%, ముబ్దాలా సబ్సిడరీ 1.85% అండ్ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ జేపీపీటీ లిమిటెడ్ కి 1.34% అండ్ ప్లాటినం జాస్మిన్ ఏ 2018 ట్రస్ట్ అంటే ఏడిఐఏ సబ్సిడరీ వారికి 1.16% వాటా కలిగి ఉన్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ టాప్ 10 షేర్ హోల్డర్స్ అందరూ కలిపి 97.3% షేర్ హోల్డింగ్ కలిగి ఉన్నారు. అంటే ఐపీఓ ముందు కంపెనీ ఓనర్షిప్ చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ చాలా ముఖ్యమైన విషయం అండి, ఈ ఐపీఓ ఇందా చెప్పినట్టుగా పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ. కంపెనీ 27 crore ఈక్విటీ షేర్స్ వరకు ఇష్యూ చేయవచ్చు. ఐపీఓ ద్వారా వచ్చే ఫండ్స్ మెయిన్ గా 2 రకాల పనులకు ఉపయోగిస్తారు. ఒకటి సబ్సిడరీ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ బారోయింగ్స్ ని రీపేమెంట్ కోసం, 2 జనరల్ కార్పొరేట్ పర్పసెస్ కోసం అని చెప్పేసి రాశారు. సింపుల్ గా చెప్పాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ తన స్టేక్ ని అమ్మటం లేదు, మనీ నేరుగా జియో ప్లాట్ఫామ్స్ కి వెళ్తుందన్నమాట. జియో ప్లాట్ఫామ్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే జియో ప్లాట్ఫామ్స్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ లో అతిపెద్ద కీ ప్లేయర్ గా ఉంది. మార్చి 31, 2026 నాటికి జియో ప్లాట్ఫామ్స్ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ లో 50% మార్కెట్ షేర్ కలిగి ఉంది. మన ఇండియా టోటల్ వైర్లెస్ డేటా ట్రాఫిక్ లో దాదాపు 60% జియో నెట్వర్క్ మీద నడుస్తుంది. అండ్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు 524.4 మిలియన్ కస్టమర్స్ ఉన్నారు. అంటే ఇండియాలో ఇంటర్నెట్, డిజిటల్ సర్వీసెస్, ఏఐ, క్లౌడ్, బ్రాడ్బ్యాండ్, ఎంటర్టైన్మెంట్ ఎకో సిస్టమ్ లో జియో చాలా పెద్ద పొజిషన్ లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. కన్స్యూమర్స్ కోసం జియో ప్లాట్ఫామ్స్ చాలా సర్వీసెస్ అందిస్తుందండి. ముఖ్యంగా మొబైల్ కనెక్టివిటీలో 4G అండ్ 5G సర్వీసెస్ ఉన్నాయి. ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ లో జియో ఫైబర్ అండ్ జియో ఎయిర్ ఫైబర్స్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ కోసం జియో టీవీ ప్లస్ ఉంది. అండ్ మ్యూజిక్ కోసం అయితే జియో సావన్ ఉంది. అండ్ క్లౌడ్ సర్వీసెస్ కోసం జియో ఏఐ క్లౌడ్ అండ్ జియో పీసీలు ఉన్నాయి. అంటే జియో కేవలం టెలికాం కంపెనీ మాత్రమే కాకుండా ఇది పూర్తిగా డిజిటల్ ఎకో సిస్టమ్ కంపెనీగా మారుతుంది. వీరితో పాటు బిజినెసెస్ కోసం జియో ప్లాట్ఫామ్స్ ఎంటర్ప్రైజ్ లెవెల్ సర్వీసెస్ కూడా అందిస్తుంది. ఎంటర్ప్రైజ్ బ్రాడ్బ్యాండ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సొల్యూషన్స్, జియో థింగ్స్, యూనిఫైడ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్ లాంటి సర్వీసెస్ ఉన్నాయి. అంటే జియో ఇండివిడ్యువల్ కస్టమర్ తో పాటు బిజినెసెస్ కూడా టార్గెట్ చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. జియో ప్లాట్ఫామ్ కు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే దాని యొక్క ప్రొప్రైటరీ టెక్నాలజీ స్టేక్. జియో తన నెట్వర్క్ టెక్నాలజీ, 5G స్టేక్, కోర్ నెట్వర్క్, ఓఎస్ఎస్, బిఎస్ఎస్ సిస్టమ్స్ అన్ని ఇన్ హౌస్ గా బిల్డ్ చేసుకుంటుంది. డిఆర్హెచ్పి ప్రకారం జియో ఎండ్ టు ఎండ్ 5G స్టేక్ ను ఓన్ చేసే రేర్ డిజిటల్ కనెక్టివిటీ ప్రొవైడర్ గా ఉంది. దీనివల్ల కంపెనీకి కొన్ని అడ్వాంటేజ్ వస్తాయండి. ఇన్నోవేషన్ స్పీడ్ పెరుగుతుంది, థర్డ్ పార్టీ వెండర్స్ పై డిపెండెన్సీ తగ్గుతుంది,
కాస్ట్ స్ట్రక్చర్ బెటర్ గా ఉంటుంది అండ్ నెట్వర్క్ కస్టమైజేషన్ ఈజీ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే జియో తన టెక్నాలజీ మీద ఎక్కువగా కంట్రోల్ కలిగి ఉంది. జియో బిజినెసెస్ లో ఇంకో స్ట్రెంగ్త్ ఏంటంటే దాని యొక్క ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ మోడల్. ఫిజికల్ అంటే ఫిజికల్ ప్లస్ డిజిటల్ కాంబినేషన్ అన్నమాట. డిజిటల్ సైడ్ మై జియో యాప్ ఉంది అండ్ ఈ యాప్ కు 215.9 మిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఫిజికల్ సైడ్ లో జియో కి 1059 జియో సెంటర్స్, 6323 జియో పాయింట్స్ ఉన్నాయి. ఈ నెట్వర్క్ వల్ల జియో కస్టమర్స్ ను ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటిలో రీచ్ అవుతుంది. జియో ప్లాట్ఫామ్ ఇప్పుడు కేవలం కనెక్టివిటీ ప్రొవైడర్ గా ఉండకుండా ఏఐ బేస్డ్ డిజిటల్ సర్వీసెస్ కంపెనీగా మారడానికి ప్రయత్నిస్తుంది. దీనికోసం జియో తన ప్రొప్రైటరీ ప్లాట్ఫామ్ జియో బ్రెయిన్ ఉపయోగిస్తుంది. జియో బ్రెయిన్ ద్వారా నెట్వర్క్ ఆపరేషన్స్, కస్టమర్ సర్వీసెస్, డిజిటల్ ఆఫరింగ్స్ లో ఏఐ ను ఇంటిగ్రేట్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది. ఇది ఫ్యూచర్ గ్రోత్ కి ఇంపార్టెంట్ ట్రిగర్ కావచ్చు. జియో ప్లాట్ఫామ్స్ ఇండియాలో ఇప్పుడు మార్కెట్ లీడర్ గా ఉంది. వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ లో 50% మార్కెట్ షేర్ ఉంది. ఓవరాల్ ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ లో 43% మార్కెట్ షేర్ ఉంది అండ్ ఇండియా వైర్లెస్ డేటా ట్రాక్ లో దాదాపు 60% జియో నెట్వర్క్ పై ఉంది. జియో దగ్గర నియరెస్ట్ కాంపిటీటర్ కంటే 1.4 టైమ్స్ ఎక్కువ 4G అండ్ 5G సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ డేటా అంతా మనం గమనిస్తే ఇది ఒక కంపెనీ స్కేల్ ఎంత పెద్దదో మనకు చూపిస్తుంది. దీంతో పాటు జియో దగ్గర ఇండస్ట్రీలోనే లార్జెస్ట్ స్పెక్ట్రమ్ బ్యాంక్ ఉందండి. మొత్తం స్పెక్ట్రమ్ బ్యాంక్ 26,800.8 మెగాహెర్ట్జ్. జియో మన భారతదేశంలో లో బ్యాండ్ 700 మెగాహెర్ట్జ్, దీంతో పాటు మిడ్ బ్యాండ్ మరియు మిల్లీమీటర్ వేవ్ 26 గిగావాట్ స్పెక్ట్రమ్ అన్ని సర్కిల్స్ లో కలిగి ఉన్న ఆపరేటర్ గా ఉంది. దీంతో డీప్ ఇండోర్ కవరేజ్, హై కెపాసిటీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ లాంటి ఏరియాస్ లో అడ్వాంటేజ్ వస్తుంది. అలాగే జియోకి ప్రైవేట్ ప్రొవైడర్స్ లో లార్జెస్ట్ ఫైబర్ నెట్వర్క్ యాక్సెస్ కూడా ఉంది. ఇది 1 మిలియన్ రూట్ కిలోమీటర్స్ కంటే ఎక్కువగా ఉంది. జియో ప్లాట్ఫామ్స్ లో అతి ముఖ్యమైనది కాస్ట్ అడ్వాంటేజ్ అండి. జియో తన యొక్క ఆల్ ఐపీ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ వల్ల డేటా ట్రాన్స్మిషన్ కాస్ట్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. 1 GB డేటా ట్రాన్స్మిట్ చేయడానికి జియోకి యావరేజ్ ఆపరేటింగ్ కాస్ట్ తన యొక్క ఇండస్ట్రీ యావరేజ్ కంటే లోయర్ గా ఉందని DRHP లో చెప్పబడింది. దీంతో పాటు జియో తన మేజర్ 5G ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ ను చాలా వరకు కంప్లీట్ చేసినందున ఫ్యూచర్ లో ఆపరేటింగ్ లివరేజ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. FY26 లో ఎబిటా లెస్ క్యాష్ క్యాపెక్స్ కన్వర్షన్ 55.17% పెరిగింది. ఇది కంపెనీకి ఫ్యూచర్ క్యాష్ జనరేషన్ స్ట్రెంగ్త్ ని ఇండికేట్ చేస్తుంది. జియో ప్లాట్ఫామ్స్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. FY24 నుండి FY26 మధ్య రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ CAGR 16% గా ఉంది. అదేవిధంగా ఎబిటా CAGR 18% గా ఉంది. ఇక కంపెనీ రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ 20 చూసుకుంటే FY24 లో నెట్ ప్రాఫిట్ 21,423.2 crore గా ఉంది. FY25 లో 26,109 crore గా ఉంది అండ్ FY26 లో 30,049.1 crore గా ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ కూడా స్టడీగా ఉంది. FY24 లో ప్యాట్ మార్జిన్ 19.55% ఉంటే FY25 లో 20.36% ఉంది అండ్ ఇప్పుడు FY26 లో 20.46%. అంటే కంపెనీ ప్రాఫిట్ మార్జిన్ స్టేబుల్ గా ఉండడమే కాకుండా కొంచెం ఇంప్రూవ్ అయిందని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. కంపెనీ ప్రాఫిట్ పెరుగుతున్నప్పటికీ క్యాష్ క్యాపెక్స్ గత 3 సంవత్సరాలుగా తగ్గింది. ఫిజికల్ ఇయర్ క్యాష్ క్యాపెక్స్ FY24 లో 53,510 crore గా ఉంది. FY25 లో 44,268 crore గా ఉంది అండ్ లేటెస్ట్ FY26 ప్రకారం అయితే 34,180 crore గా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే జియో భారీ నెట్వర్క్ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ ను చాలా వరకు పూర్తి చేసి ఇప్పుడు క్యాష్ జనరేషన్ ఫేజ్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కంపెనీ లాభాల్లో ఉంది, మార్జిన్స్ స్టడీగా ఉన్నాయి, క్యాష్ క్యాపెక్స్ తగ్గుతుంది. అప్పుడు నేచురల్ గా మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటది? ఇంత స్ట్రాంగ్ కంపెనీకి IPO ద్వారా ఫండ్స్ ఎందుకు కావాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జియో ప్లాట్ఫామ్స్ లాభాల్లో ఉన్నప్పటికీ IPO రావడానికి కొన్ని స్ట్రాటజిక్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది డెట్ రిడక్షన్. IPO ప్రొసీడ్స్ ద్వారా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ బోరింగ్స్ రీపే చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తారు. రెండోది ఫ్యూచర్ గ్రోత్ ఫండింగ్ అండి. AI, క్లౌడ్, 5G, జియో ఎయిర్ ఫైబర్ ఎక్స్పాన్షన్, ఎంటర్ప్రైజ్ డిజిటల్ సర్వీసెస్, 6G రీసెర్చ్ లాంటి ఫ్యూచర్ టెక్నాలజీస్ కి ఇన్వెస్ట్మెంట్ అవసరం. టెలికామ్ అండ్ డిజిటల్ సర్వీసెస్ బిజినెస్ చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్ అండి. అంటే కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. ఇక మూడోది బ్రాండ్ విజిబిలిటీ. IPO తర్వాత జియో పబ్లిక్ కంపెనీగా విజిబిలిటీ పొందుతుంది. ఇది ఇంటర్నేషనల్ టెక్నాలజీ స్టేక్ మానిటైజేషన్ కి హెల్ప్ కావచ్చు. నాలుగోది గవర్నెన్స్ క్లీనప్. లిస్టింగ్ తర్వాత మెటా, గూగుల్ వంటి ఇన్వెస్టర్స్ కున్న స్పెషల్ రైట్స్ రీసెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇది కేవలం ఫండ్ రైజింగ్ కోసం మాత్రమే కాదు, ఇది డెట్ రిడక్షన్, AI లెట్ గ్రోత్, గవర్నెన్స్ క్లీనప్ అండ్ ప్రమోటర్ కంట్రోల్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడే స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పుకోవచ్చు. జియో ప్లాట్ఫామ్ లో మెటా అండ్ గూగుల్ లాంటి బిగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. IPO లిస్టింగ్ తర్వాత వీరితో ఉన్న సర్టన్ షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ ఆటోమేటిక్ గా టెర్మినేట్ అవుతాయి. అంటే స్పెషల్ రైట్స్, బోర్డు నామినేషన్ రైట్స్ అండ్ ప్రైవేట్ రైట్స్ రిమూవ్ అవుతాయి అనమాట. దీంతో గవర్నెన్స్ స్ట్రక్చర్ స్టాండర్డ్ పబ్లిక్ కంపెనీ మోడల్ కి మారుతుంది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి క్లీనర్ కంట్రోల్ ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, మన జియో ప్లాట్ఫామ్స్ లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. గ్రూప్ A అండ్ గ్రూప్ B. గ్రూప్ A లో ప్రధానంగా మెటా అండ్ గూగుల్ ఇంటర్నేషనల్ LLC ఉంటాయి. గ్రూప్ B లో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, సిల్వర్ లేక్ ఎఫిలియేట్, KKR ఎఫిలియేట్, TPG, ముబదాలా, ఇంటెల్ క్యాపిటల్, క్వాల్కామ్ అండ్ ఇతర మేజర్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఇప్పుడు వీరికి కొన్ని స్పెషల్ రైట్స్ ఉన్నాయి. లిస్టింగ్ తర్వాత ఈ రైట్స్ టెర్మినేట్ అయ్యే
అవకాశం ఉంది. ఇది ప్రమోటర్ సావర్నిటీ ని స్ట్రెంగ్ చేసే స్ట్రాటజిక్ మూవ్ గా మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ చూసాం, కానీ ఐపీఓ లో పెట్టుబడి పెట్టే ముందు రిస్క్ కూడా తప్పనిసరిగా చెక్ చేయాలండి. మొదటిది స్పెక్ట్రమ్ అండ్ లైసెన్సింగ్ రిస్క్ అండి. రిలయన్స్ జియో బిజినెస్ పూర్తిగా టెలికాం లైసెన్సెస్ అండ్ స్పెక్ట్రమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఫ్యూచర్ లో లైసెన్స్ రెన్యూల్ కాకపోతే లేదా స్పెక్ట్రమ్ ఆక్షన్ లో డిజైర్డ్ స్పెక్ట్రమ్ దక్కకపోతే బిజినెస్ పై ఇంపాక్ట్ రావచ్చు. టెలికాం బిజినెస్ లో స్పెక్ట్రమ్ అనేది చాలా క్రిటికల్ అసెట్. సెకండ్ రిస్క్ లార్జ్ డిఫర్డ్ స్పెక్ట్రమ్ లయబిలిటీ అండి. జియో ప్లాట్ఫామ్స్ బారోయింగ్స్ దాదాపు 70,000 కోట్లకు ఉన్నప్పటికీ రియల్ ఆబ్లిగేషన్స్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నారు. ఎందుకంటే నెట్ డెట్ క్యాలిక్యులేషన్స్ లో డిఫర్డ్ స్పెక్ట్రమ్ పేమెంట్ లయబిలిటీ ఎక్స్క్లూడ్ అయ్యాయి. మార్చి 31, 2020 నాటికి జియో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కు దాదాపు 1.04 lakh crore డిఫర్డ్ పేమెంట్స్ చెల్లించాల్సి ఉంది. అంటే నెట్ డెట్ నెంబర్ చిన్నగా కనిపించిన డిఫర్డ్ స్పెక్ట్రమ్ పేమెంట్ లయబిలిటీ కలిపితే ఆబ్లిగేషన్ చాలా పెద్దది. ఇది ఇన్వెస్టర్స్ తప్పకుండా నోట్ చేయాల్సిన పాయింట్. థర్డ్ రిస్క్ టెక్నాలజీ అబ్సొలెసెన్స్ రిస్క్. అంటే టెక్నాలజీ వాడుకలో లేకపోవడం అనమాట. టెక్నాలజీ ఇండస్ట్రీ చాలా వేగంగా మారుతుంది. జియో ఫ్యూచర్ అప్గ్రేడ్స్ టైమ్లీ అప్డేట్ చేయకపోతే లేదా శాటిలైట్ ఇంటర్నెట్ వంటి డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్ చీప్ గా మారితే జియో ఆఫరింగ్స్ పై ప్రెజర్ రావచ్చు. జియో ఎయిర్ ఫైబర్ లో అన్లైసెన్స్డ్ బ్యాండ్ రేడియో టెక్నాలజీ ఉపయోగిస్తుంది. అన్లైసెన్స్డ్ స్పెక్ట్రమ్ షేర్డ్ స్పెక్ట్రమ్ కావడంతో ఫ్యూచర్ లో సిగ్నల్ ఇంటర్ఫీరెన్స్ రిస్క్ ఉంటుంది. డెన్సిటీ పెరిగితే ఫైబర్ లైక్ ఎక్స్పీరియన్స్ మెయింటైన్ చేయడం ఛాలెంజ్ కావచ్చు. ఫోర్త్ వన్ రెగ్యులేటరీ రిస్క్. టెలికాం సెక్టర్ హైలీ రెగ్యులేటరీ ఇండస్ట్రీ. ట్రాయ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ రూల్స్ పై జియో బిజినెస్ ఆధారపడి ఉంటుంది. ఇటు లైసెన్సింగ్ ఫీజ్, ఏజీఆర్ డెఫినిషన్స్, రెగ్యులేటరీ చార్జెస్ మారితే కంపెనీ ఫైనాన్షియల్ పై ఇంపాక్ట్ రావచ్చు. ప్రస్తుతం లైసెన్స్ ఫీజ్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూలో 8% గా ఉంది. ఫ్యూచర్ లో రూల్స్ కనుక చేంజ్ అయితే కాస్ట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫిఫ్త్ వన్ రిలయన్స్ రీటైల్ డిపెండెన్సీ. జియోకి రిలయన్స్ రీటైల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చాలా పెద్ద స్ట్రెంగ్త్, కానీ అదే ఒక రిస్క్ కూడా. FY26 లో జియో కన్సాలిడేటెడ్ రెవెన్యూలో 77% ప్రీపెయిడ్ కనెక్టివిటీ సర్వీసెస్ నుండి వచ్చింది. ఈ ప్రీపెయిడ్ డిస్ట్రిబ్యూషన్ కు రిలయన్స్ రీటైల్ సోల్ డిస్ట్రిబ్యూటర్ గా ఉంది. జియో రెవెన్యూలో పెద్ద భాగం ప్రీపెయిడ్ సర్వీసెస్ నుండి వస్తుంది. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ డిపెండెన్సీ కూడా ఇన్వెస్టర్స్ చూడాల్సిన రిస్క్. రిలయన్స్ రీటైల్ లో ఆపరేషనల్ ఇష్యూ కనుక వస్తే జియో ప్రైమరీ రెవెన్యూ స్ట్రీమ్ పై ఇంపాక్ట్ రావచ్చు. ఫైనల్ సిక్స్త్ వన్ అండి డిక్లైనింగ్ ROCE. జియో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ పెరుగుతున్నప్పటికీ రిటర్న్ ఆన్ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కొంచెం తగ్గింది. FY24 లో ROCE 12.83% ఉండగా FY26 లో 10.76% తగ్గింది. దీని అర్థం ఏంటంటే కంపెనీ క్యాపిటల్ ఎక్కువగా యూజ్ చేస్తుంది, కానీ ప్రతి రూపాయి క్యాపిటల్ మీద రిటర్న్ కొద్దిగా తగ్గుతున్నట్టు చూపిస్తుంది. ఇది ఇన్వెస్టర్స్ అనాలిసిస్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జియో ప్లాట్ఫామ్స్ DRHP నుండి ఇన్వెస్టర్స్ చూడాల్సిన 5 ఇంపార్టెంట్ బ్యాలెన్స్ షీట్ రియాలిటీస్ ని సింపుల్ గా చూద్దాం. మొదటిది IPO ఈజ్ ఫ్రెష్ ఇష్యూ అండి. ఈ IPO లో ప్రమోటర్స్ షేర్స్ అమ్మటం లేదు, OFS కూడా లేదు. ఫండ్స్ డైరెక్ట్ గా కంపెనీకి వెళ్తాయి. ఇది కంపెనీకి ఫ్రెష్ క్యాపిటల్ రైజింగ్. సెకండ్ వన్ డెట్ రిడక్షన్ ఈజ్ ఎ కీ ఆబ్జెక్ట్ అండి. IPO ప్రొసీడ్స్ లో పార్ట్ సబ్సిడరీ బారోయింగ్ రీపేమెంట్స్ కోసం ఉపయోగిస్తారు. అంటే జియో ప్లాట్ఫామ్స్ డెట్ బర్డన్ తగ్గించుకోవడానికి ఈ IPO ఫండ్స్ ను ఉపయోగించుకోవచ్చు. థర్డ్ వన్ స్పెక్ట్రమ్ లయబిలిటీ ఈజ్ ఎ బిగ్ అండి. నెట్ డెట్ తక్కువగా కనిపించిన డిఫర్డ్ స్పెక్ట్రమ్ పేమెంట్స్ పెద్ద ఆబ్లిగేషన్స్ గా ఉన్నాయి. జియో డాట్ కు భారీ డిఫర్డ్ స్పెక్ట్రమ్ పేమెంట్ లయబిలిటీ చెల్లించాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్స్ డెట్ నెంబర్ మాత్రమే చూడకుండా స్పెక్ట్రమ్ లయబిలిటీ కూడా చూడాలి. ఫోర్త్ పాయింట్ క్యాష్ క్యాపెక్స్ ఈజ్ ఫాలింగ్ అండి. FY24 నుండి FY26 వరకు క్యాష్ క్యాపెక్స్ తగ్గింది. ఇది ఆపరేషనల్ లెవరేజ్ ఇంప్రూవ్ అవుతున్న సిగ్నల్ కావచ్చు. ఫైనల్ ఫిఫ్త్ పాయింట్ ఇన్వెస్టర్స్ యొక్క రైట్స్ రీసెట్ అవుతుంది. లిస్టింగ్ తర్వాత మెటా, గూగుల్ వంటి ఇన్వెస్టర్స్ కున్న స్పెషల్ షేర్ హోల్డర్స్ రైట్స్ టెర్మినేట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో గవర్నెన్స్ స్ట్రక్చర్ స్టాండర్డైజ్ అవుతుంది. ప్రమోటర్ కంట్రోల్ మరింత క్లీనర్ గా మారే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఫైనల్ గా చూస్తే ఓవరాల్ గా జియో ప్లాట్ఫామ్స్ IPO ఒక నార్మల్ IPO కాదు. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ఒక స్ట్రాటజిక్ మూవ్. ఒకవైపు కంపెనీకి ఫ్రెష్ క్యాపిటల్ వస్తుంది, మరోవైపు డెట్ రెడ్యూస్ అవుతుంది. AI లెట్ గ్రోత్ కి ఫండ్స్ రెడీ అవుతాయి. 5G, క్లౌడ్, జియో ఎయిర్ ఫైబర్, ఎంటర్ప్రైజెస్ డిజిటల్ సర్వీసెస్ లో ఎక్స్పాన్షన్స్ కి సపోర్ట్ లభిస్తుంది. అలాగే మెటా, గూగుల్ వంటి ఇన్వెస్టర్స్ కున్న స్పెషల్ రైట్స్ లిస్టింగ్ తర్వాత రీసెట్ అవుతాయి. జియో ప్లాట్ఫామ్ కు బిజినెస్ స్ట్రాంగ్ గా ఉంది, మార్కెట్ లీడర్షిప్ ఉంది, కస్టమర్ బేస్ మ్యాసివ్ గా ఉంది, టెక్నాలజీ స్టేక్ అడ్వాంటేజ్ ఉంది, ఫైనాన్షియల్ గ్రోత్ స్టడీగా ఉంది, ఫ్యాట్ మార్జిన్స్ కూడా స్టేబుల్ గా ఉంది. కానీ ఇన్వెస్టర్స్ ఫైనల్ డిసిజన్స్ తీసుకు ముందు కొన్ని విషయాలు తప్పనిసరిగా చూడాలి. ముఖ్యంగా ప్రైస్ బ్యాండ్, వాల్యుయేషన్స్, స్పెక్ట్రమ్ లయబిలిటీ, ROCE డిక్లైన్, రెగ్యులేటరీ రిస్క్, రిలయన్స్ రీటైల్ డిపెండెన్సీ అండ్ ఫ్యూచర్ క్యాపెక్స్ రిక్వైర్మెంట్. బిజినెస్ స్ట్రాంగ్ అవుతున్న IPO వాల్యుయేషన్స్ రీజనబుల్ గా ఉందా లేదా అన్నది ఫైనల్ ప్రైస్ బ్యాండ్ వచ్చిన తర్వాతే క్లియర్ అవుతుంది. మనకి బడా బ్రాండ్ అని బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఫ్రెండ్స్, మీకు జియో ప్లాట్ఫామ్స్ IPO బ్రేక్ డౌన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని IPO అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మరో ఇంపార్టెంట్ మార్కెట్ ఇన్సైట్స్ తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.